హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. జయం రవి గారు నటించిన సైరన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఫిబ్రవరి 16, 2024లో తమిళ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై యాంటోనీ భాగ్యరాజ్. ఈ మూవీ థ్రిల్లర్, డ్రామా అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ సైరన్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ విషయానికి వస్తే హీరో అయిన జయం రవి అలియాస్ తిలక వర్మన్ 14 సంవత్సరాల వరకు జైల్లో ఉండి ఒక చిన్న పని మీద జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఆ మర్డర్కి అలాగే హీరోకి ఉన్న సంబంధం ఏమిటి? హీరో 14 సంవత్సరాల వరకు జైల్లో ఉండడానికి కారణం ఏమిటి? పోలీస్ అయిన కీర్తి సురేష్ గారు తన ఇన్వెస్టిగేషన్ ని ఎలా మొదలు పెట్టారు? కన్న కూతురే తండ్రి ముఖాన్ని చూడకుండా తండ్రిని ఎందుకని అవాయిడ్ చేస్తూ ఉంటుంది? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ సైరన్ మూవీ మీరు చూడాల్సిందే. ఈ మూవీ థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. లాగ్ అయితే ఎక్కడైతే అనిపించదు. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానివ్వండి, అంతేకాకుండా సినిమా మధ్యలో వస్తున్న ట్విస్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి నెక్స్ట్ టైం జరుగుతుందని వెయిట్ చేసేలాగా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే క్రైమ్ సీన్స్ వస్తూ ఉంటాయో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో 5 to 6 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫైట్ కూడా హైలైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సాంగ్స్ చూసుకుంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఓకే అంటే ఓకే అనలాగైతే ఉన్నాయి, పెద్దగా నచ్చకపోవచ్చు. కామెడీ విషయానికి వస్తే యోగి బాబు గారు ఉన్నంతసేపు అయితే కామెడీ అయితే నచ్చుతుంది. దాని తర్వాత అంతగా అయితే కామెడీ అయితే లేదు. థ్రిల్లర్ పరంగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ సినిమా అయితే చూడండి భయ్య. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. కీర్తి సురేష్ గారు పోలీస్ క్యారెక్టర్కి మాత్రం చాలా బాగా సెట్ అయ్యారు. ప్రతిసారి కోపంగానే తన ఫేస్ అయితే ఉంటుంది. అంతేకాకుండా తను చేసే ఇన్వెస్టిగేషన్ కూడా హైలైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే జయం రవి గారు సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ఓల్డ్ గెటప్లోనే ఉంటాడు. అది కూడా సినిమాకి అయితే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జయం రవి గారి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి అని సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికైతే అనిపిస్తూ ఉంటుంది. జయం రవి గారు ఎందుకని 14 సంవత్సరాలు జైలుకి వెళ్లాల్సి వచ్చిందనేది క్లైమాక్స్ చూసేదాకైతే మీకైతే అర్థమైతే కాదు. సముద్రకని గారు అయితే ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే నటించాడు. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు చూసుకుంటే అయితే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తమిళ్ మూవీ అయిన సైరన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.